ఆనాడు రజాకారులు కొంత సంఖ్యలో ముస్లింలు నుంచి ఉండొచ్చు, కానీ రజాకారుల దానికి అధ్యక్షుడు కాసిం రజీ అయితే ఉపాధ్యక్షుడు ఎవరో తెలుసా? విష్ణూరు రామచంద్రారెడ్డి. రజాకారుల పోస్టుకు ఉపాధ్యక్షుడు ఎవడు? విష్ణూరు రామచంద్రారెడ్డి. దొరలందరూ కూడా కాసిం రజీ తమ్ముళ్ళు అనలే. దొరల గుండాలందరూ కూడా రజాకారులలో భాగస్వాములే తప్ప మతపరంగా కాదు అన్నాడు. కాబట్టి వీటన్నిటినీ మన తర్వాత తరాలకు, నేటి యువతకు 18 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ లోపల చెప్పవలసిన అవసరం ఉంది. ఆ కృత్యాన్ని ప్రజానాట్య మండలి పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళు కృషి చేసి రాష్ట్రం మొత్తం తిరిగి తమ కళారూపాల ద్వారా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటే భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, భూస్వామ్య వ్యవస్థను కూల్చిన పోరాటం. సెప్టెంబర్ 17 అంటే భారతదేశంలో ఇది విలీనమైంది తప్ప ఇక్కడ విమోచన గాని ఇంకోటి గాని లేదు అనేది స్పష్టంగా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. విలీనమే ప్రజాపాలన, అంతమించి వేరే కాదు. కాబట్టి ఆ పద్ధతిలో మనం ప్రజలకి ఇది అందిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ 4-5 అంశాలు నాకు చెప్పే అవకాశం కలిగించిన ప్రజానాట్య మండలికి మరియు విన్న అందరికీ, మీరందరూ తెలియనోళ్ళే కదా, నీ కొత్త ఏం చెప్పలే, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనం కొనసాగిద్దాం. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం. తెలంగాణలో తద్వారా భారతదేశంలో సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించి మంచి సమాజాన్ని, సమ సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కంకణబద్ధులం అయిదామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాం.